హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే అలా కబుర్లు చెప్పేసుకుంటూ పల్లి లడ్డు చేసేద్దామా? డైలీ మన డైట్‌లో పల్లి లడ్డు కానీ, నువ్వుల లడ్డు కానీ ఇలాంటి ఏదో ఒక హెల్తీ స్నాక్ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి. అండ్ మీరు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఏం చేస్తారు? నేనైతే రీల్స్ కానీ, సాంగ్స్ కానీ వింటా ఉంటాననమాట. అలా ఈరోజు రీల్స్ చూస్తూ ఉండగా ఒక ఎమోషనల్ రీల్ అయితే కనిపించింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నాను నేనైతే. అదేంటంటే ఒక ఎమోషనల్ అప్పగింతల వీడియో అనమాట. అప్పగింతలు అంటే ఆ అమ్మాయి గాని, అమ్మాయి ఫ్యామిలీ పేరెంట్స్ కానీ అందరూ ఏడుస్తూ ఉంటారు. సో నాకు కూడా అది చూడగానే నా పెళ్లి రోజులైతే గుర్తొచ్చేసాయి. నేను, నా పేరెంట్స్ ఇలా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడుస్తూ ఉంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ ఒక ఆవిడ కూర్చొని ఇంట్లో ఈరోజే మొదటిగా అడుగుపెట్టి శనిలా ఏడుస్తున్నారు అనేలాగా చిరాగ్గా మాట్లాడింది. తర్వాత నేను ఆవిడ గురించి ఆరా తీస్తే ఆవిడకి 2 ఆడపిల్లలేనంట, ఇంకా పెళ్లి చేయలేదంట. మరి ఆవిడ కూడా పెళ్లి చేసినప్పుడు ఏడవకుండా ఉంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఆవిడ ఏడవకపోయినా ఆవిడంత గట్టి మనసు అందరికీ ఉండదు కదండి. అండ్ ఇన్‌లాస్ కూడా చాలామంది కోడలు ఇంటికి రాగానే ఏదో పని మనిషి వచ్చినట్టు అట్లా చూస్తారు. 25 ఏళ్ళు అపురూపంగా ఒక ఇంట్లో పెరిగొచ్చిన అమ్మాయే నీ కూతురుతో పాటు సమానంగా చూస్తే ఏమైపోయింది? అలాగే కొంతమంది కోడళ్ళు గూడా అత్తమామల్ని పెళ్ళవ్వగానే వదిలేయండి ఇలా అని చెప్పి హస్బెండ్స్‌కి చెప్తూ ఉంటారు. మీ అమ్మ నాన్నలైతే పంపించేస్తారా అండి? ఇద్దరూ సపోర్టివ్‌గా ఉండాలి. కానీ మాక్సిమం చాలా మంచిగా ఉండే కోడళ్ళకి మంచి అత్తమామలు దొరకరు. మంచి అత్తమామలకి మంచి కోడళ్ళు దొరకరు. అదేంటో మరి. కొంతమంది అత్తమామలైతే ఇంటికొచ్చిన కోడలు పని మనిషిలాగా ఏదో తిండికి లేనట్లు మీ ఇంటికొచ్చినట్లు ట్రీట్ చేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. ఒక పూట తిండి పెట్టడానికి కూడా ప్రాబ్లమాటిక్‌గా ఫీల్ అవ్వకండి.